ఈరోజు పాత్రికల సమావేశానికి ప్రధాన కారణం ఏంటంటే రాజ్యాంగాన్ని అలానే మున్సిపాలిటీ చట్టాన్ని చంపద్దు అనేదే మా ఆలోచన. 66 మంది కార్పొరేటర్లు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డారు. అదే ప్రజాస్వామ్యాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ కూలి చేస్తుంది అనే విషయాన్ని ఈరోజు కరీంనగర్ నగర ప్రజలకు, జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు తెలిసే విధంగా ఈరోజు పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కోఆప్షన్ ఎన్నికలని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కోఆప్షన్ ఎన్నికల్లో చాలా స్పష్టంగా రాయడం జరిగింది ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ రకంగా బిహేవ్ చేయాలి, ఏ రకంగా ముందుకు పోవాలనేది. దానికి అనుగుణంగా మేము ప్రొసీజర్ నెంబర్ 6, ఇది చట్టంలో ఉన్నది, మేము చెప్పింది కాదు. వాళ్ళు ఏమన్నారంటే ఆ చట్టం ఏం చెప్తుందంటే మీరు అందరి దగ్గర అప్లికేషన్ తీసుకోండి, తీసుకున్నాక వెంటనే 7 రోజులలో 7 డేస్లో వాటిని స్క్రూటినీ చేయండి. స్క్రూటినీ చేసినాక వెంటనే 3 రోజుల లోపల అయితే మీరు నోటీస్ బోర్డులో పెట్టాలి, పేర్లతో సహా ఎవరు ఏ ఏ కేటగిరీలో పోటీ చేస్తుండ్రు. జనరల్ 2 ఉన్నాయి, మహిళా 1 ఉంది. మైనార్టీలో 2లో మహిళా 1 ఉంది, జనరల్ 1 ఉంది. ఈ రకంగా మీరు ప్రకటించవలసిన ఉంది. అయితే నోటీస్ బోర్డు ఆర్ బహిరంగ ప్రకటన పేర్లతోటి ఎక్కడ కూడా ఒక్క కాడ కూడా వీళ్ళు ప్రకటించింది లేదు. వెంటనే యుద్ధ ప్రాతిపదికంగా ఏదో భయపడి గజగజ వనికి వాళ్ళ మీద నమ్మకం లేక ఓట్లు పడతాయా పడాయా అనే ఒక భయం, గుబులు, అభద్రతా భావం ఇవన్నీ కలుపుకొని హుటాహుటిన ఎజెండాను సర్క్యులేట్ చేయడం. అది కూడా 3 క్లియర్ డేస్ ఉండాలి. దాన్ని 48 గంటల వరకే ఉంటుంది. సరే, అది ఎలాగో ఇవ్వకున్నా పర్లేదు. కానీ దాంతోపాటు ఎవరు ఏ కేటగిరీలో ఉన్నారు, జనరల్లో ఎవరున్నారు, మహిళలో ఎవరున్నారు, ఎంతమంది నామినేషన్ వేసిన వాళ్ళ పేరు, తండ్రి పేరు, వాళ్ళ వయసు, వాళ్ళ ఊరు, మరి ఓటర్ లిస్టుల పేరుందా లేదా, వాళ్ళ మీద కేసులున్నాయా లేదా, అవన్నీ ఏం చూడకుండా ఒక్క పేరు కూడా డిస్క్లోజ్ చేయలేదు ఈరోజు వరకు కూడా. ప్రధాన పత్రికలలో, మిగతా పత్రికలన్నింటిలో 46 మంది నామినేషన్ వేసినని మా పేపర్ల ద్వారా తెలిసింది. ఒక గౌరవ కార్పొరేటర్లు 66 మందికి బేకప్ చేసేందుకు ఇది మీరు ఎజెండాలో ఎవరు ఏ కేటగిరీకి లేరు, ఎవరు ఏ కేటగిరీకి నామినేషన్ వేసిండ్రు, ఎవరు ఏ కేటగిరీలో స్క్రూటినీలో పోయినరు, ఎవరెవరన్నా వద్దనుకున్నారా, పొరపాట్లతో ఏమన్నా రిజెక్ట్ అయినాయా, అవి తెలియపరిచిన బాధ్యత ఈరోజు కమిషనర్ గారిపై ఉంది. అలాగనే ఈ మున్సిపాలిటీ యాక్ట్ చట్టం ప్రకారం కలెక్టర్కున్న పవర్స్ను కూడా ఈరోజు మేము గుర్తిపిస్తున్నాం. మీరు దయచేసి మీ పవర్స్ని యూజ్ చేస్తలేరు. అంటే అదేదో బీజేపీ పార్టీ సమావేశం పెట్టుకొని చేతులు ఎత్తుకుంటూ అయిపోయాయి కదా, అక్కడనే చేతులు ఎత్తుకుంటూ అయిపోయాయి కదా. ఇక వీళ్ళకి ఎత్తురు అయిపోయిందని ఓ లిస్టు పంపితే అయిపోయాయి. దానికి మీటింగ్ పెట్టుడు, దానికి ఓ రద్దాంతం చేసుడు, ఇవన్నీ కూడా అక్కర్రాని మాటలు, అక్కర్రానిగా బిహేవ్ చేస్తున్నాను. నేను ఒకటే ఒక మాట బండి సంజయ్ గారిని అడగదలుచుకున్నాను. మీరు ఎప్పుడు కూడా ధర్మం అంటారు. ధర్మం అంటే ఏంది? చట్టాన్ని గౌరవించాలి, మున్సిపల్ యాక్ట్ను గౌరవించాలి, ఇది ధర్మం. మీరు చట్టాన్ని గౌరవించరు. కార్పొరేటర్లు ఎవరికి తెలియదు ఇప్పటిదాకా. ఎంతమంది నామినేషన్ వేసారు సంఖ్య తప్ప, అది పేపర్ ద్వారా తెలిసిందే. మరి ఇందులో ధర్మం ఉందా అని అడుగుతున్నాను నేను. మిమ్మల్ని చూసే కదా ఓట్లేసారు, నా ముఖం చూసి ఓటేయమన్నావు కదా, మరి మీ ముఖం చూసి ఓటేసారు కదా. ముఖ్యంగా ఇంకో విషయం చెప్తున్నా. నిన్న రామగుండంలో ఎలిజిబిలిటీ లేకపోతే కోఆప్షన్కు వాళ్ళు స్వయంగా పేపర్ల ద్వారా వాయిదేశారు. ఎన్నికలలో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకోలేదు కాబట్టి మేము మళ్ళీ వాయిదా ఎత్తున్నామని. ఇది పేపర్
రామగుండంకి వెళ్ళి వచ్చింది. ఇది నాకు వాట్సాప్ ద్వారా వచ్చింది కాబట్టి మీకు అందరికీ కూడా షేర్ చేసుకుంటున్నా. సో దీంట్లో కూడా ఎజెండాలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఏంటంటే మైనార్టీ కోఆప్షన్ సభ్యులు కనుక ప్రాతినిధ్యం లేని కులాలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకు మైనార్టీలలో 5 వస్తాయి: ముస్లింలు, సిక్కులు, క్రిస్టియన్లు, బుద్ధులు, జైన్స్. ఈ 3 కులాలలో ఈ 5లో కార్పొరేషన్లో ప్రాతినిధ్యం లేని కమ్యూనిటీని ఎన్నుకోవాలని చాలా స్పష్టంగా ఈరోజు ఎజెండాలను రాసిండ్రు. దయచేసి వాళ్ళే రాసిండ్రు. ఏంది మున్సిపాలిటీ యాక్ట్ 2019లో నెంబర్ 11 ప్రకారం అండర్ సబ్సెక్షన్ 2(3)లో చాలా స్పష్టంగా పొందపరిచిండ్రు. ప్రాతినిధ్యం లేని వాళ్ళు కనుక నామినేషన్ వేయకపోతే వాళ్ళని చైతన్యవంతులు చేసి మళ్ళీ వాళ్ళతో నామినేషన్ వేయించుకోవాలి. అందుకే రామగుండంలో ఈరోజు వాయిదా వేయడం జరిగింది. రామగుండంలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్, కరీంనగర్లో మున్సిపల్, ఇక్కడ ఉన్న చట్టం ఒకటే. అక్కడ చట్టానికి డిఫరెంట్, ఇక్కడ చట్టానికి డిఫరెంట్ ఉందా? లేదు. ఎందుకు లేదంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఉన్న పేర్లలో మేము చేతులు ఎత్తుకొని దండని పోవాలి. ఒకవేళ కనుక ముందే లిస్ట్ కనుక ఇస్తే ఎలిజిబిలిటీలు తెలుస్తాయి. మరి నిజంగా మాట్లాడే వాళ్ళకి వేసిండ్రా? ఏమైనా మాటలు వచ్చే వాళ్ళు పోటీ చేస్తుండ్రా? ఏ రకంగా ఎవరు చేస్తున్నారు పోటీ? వాళ్ళ వయసు ఎంత, వాళ్ళ ఊరేది, వేరే ఊరిలో తీసుకొచ్చి నామినేషన్ వేపిస్తుండ్రా? అవన్నీ మాకు చెప్పాలి కదా. ఓటర్ కార్డు ఈ నంబర్ ఉంది కరీంనగర్ నగరంలో, ఈయనకు ఓటు ఉందని. విలీన గ్రామాల గ్రామ పంచాయతీ కన్నా ఈయనకు ఓటు ఉంది, మాకు ఎట్లా తెలవాలి? అంటే 11 కొట్టంగా రేపు మీటింగ్ పెట్టాలి, మీటింగ్లో చేతులు ఎత్తాలి, వెళ్ళిపోవాలి. అదేదో దయచేసి సంజయ్ ఇక్కడ కాదు మీటింగ్ పెట్టుకొని మీ పార్టీ ఆఫీస్లో పెట్టుకొని అక్కడనే చేతులు ఎత్తుకుంటే అయిపోయాయి. కమిషనర్ గారు అక్కడికి ఎత్తారు, కమిషనర్ గారు ఆడికి వచ్చి చేతులు ఎత్తారు, రాసుకుంటారు, అయిపోద్ది కదా. ఇక మిగతా కాంగ్రెస్ పార్టీ ఎందుకు, బీఆర్ఎస్ పార్టీ ఎందుకు, మజ్లిస్ పార్టీ ఎందుకు, కార్పొరేటర్లకు ఉన్న గౌరవం ఎందుకు? పాత్రలకు తెలిస్తే 46 మంది వేసిరని, కానీ కార్పొరేటర్ తెలియదు. ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం! చట్టాన్ని అగౌరవపరుస్తూ, చట్టానికి విలువలు ఇవ్వకుండా ఇటు మున్సిపాలిటీ యాక్ట్ కానీ రాజ్యాంగం హక్కు మాకు ఇచ్చింది. ప్రజలతో ఎన్నుకోబడ్డాం మేము. ప్రజలతో ఎన్నుకోబడ్డలో కూడా మీరు లిస్టు పంపకపోతే ఇంకెవరు పంపుతారు? ఎప్పుడైనా చూసుకోండి, ప్రాతినిధ్యం లేని, నేను మేయర్ ఉన్నప్పుడు కానీ అంతకు ముందు కానీ నాకున్న నాలెడ్జ్ ప్రకారం ప్రాతినిధ్యం లేని వాళ్ళ దాంట్లో తప్పనిసరిగా వాళ్ళకి ఇవ్వాలి. ఒకవేళ అందరుంటే అప్పుడు ఇష్టం, అందరుంటే ఇష్టం, లేకపోతే మాత్రం తప్పనిసరిగా వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది రూలు, ఇది యాక్ట్, ఇది చట్టం. కాబట్టి దయచేసి కమిషనర్ గారు, ఐఏఎస్ ఆఫీసర్లు అంటే ఇటు కలెక్టర్ కానీ కమిషనర్ కానీ విలువ ఉంటుంది. వీళ్ళు చట్టాన్ని కాపాడతారు, వీళ్ళు మంచిగా పనిచేస్తారనే ఐఏఎస్ ఆఫీసర్లకు చాలామంది గౌరవం ఇస్తారు, దండం పెట్టుకుంటారు, దరఖాస్తు ఇచ్చుకుంటారు. పొద్దున్న లేస్తేనే ఏదో ఒక దరఖాస్తు తీసుకొని పోతుంటారు. మరి మీకు ఇంత గౌరవం ఇచ్చే ప్రజలకు తెలిపేవలసిన బాధ్యత లేదా? లిస్ట్ కనీసం ఒక్కరోజు ముందు ఎరమాకు అప్పటిదప్పుడే ఇచ్చుడంటే ఏంది? ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుండ్రు. ధర్మం అనే చెప్పేదాన్ని, ఇది ధర్మం కాదు, ఇది పూర్తిగా అధర్మం. ఇది తొండి బండిగా చెప్తున్నది. తొండి చేయకు, దండం పెడతా, నీకున్నది ఇటువంటి కాదు. నిజంగా ఎదుటిన్నోనికి అవకాశం వచ్చి కొట్లాడాలి కానీ వాళ్ళకు భయపడి చేతులెత్తులు మాత్రం ఇది నీకే చెల్లుతుంది. దమ్ముంటే నువ్వు లిస్టులో చేయి, దాంట్లో ఎన్ని లోపాలు ఉన్నాయో, ఎన్ని తప్పులు ఉన్నాయో తెలియవలసిన బాధ్యత మా పైన ఉంది. మాకెందుకు లిస్ట్ ఇవ్వవు? దాని వెనక ఒక్క పేజీ రాయలేవా? 3 పేజీల ఎజెండా పంపిన 4వ పేజీ పెట్టు. ఏమైనా పోయి ఉరికిపోయి ఏమైనా అడుగుతాం వాళ్ళకు? అంటే పూర్తిగా అభద్రతాభావం. ఎన్నికలను ఆ రకంగా జరపద్దు, మనమే చేతులు ఎత్తుకోవాలి, ఉరకాలి అనే ఆలోచనతో ఉన్నావు. కానీ ఇటువంటి వాటిని ఒప్పుకునేది లేదు. 100కు 100% ఒకవేళ కనుక మైనార్టీలో కానివ్వండి, మిగతా వాళ్ళు ఎలిజిబిలిటీ లేని వాళ్ళని కనుక మీరు ఎన్నుకుంటే 100కు 100% న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం.
తప్పనిసరిగా ఎజెండాలో ఉన్న లోపాలను కూడా ప్రశ్నిస్తాం. ఎన్నికలు ఏ రకంగా జరగాలనేది కూడా తప్పనిసరిగా కోర్టుకు పోతాం. దాన్ని పూర్తిగా బహిర్గతం చేస్తాం. ఉన్న న్యాయస్థానాల్లో తలుపు తడతాం. ముఖ్యంగా బండి సంజయ్ గారు మీ ముఖం చూసి ఓటేసినందుకు మళ్ళొకసారి మీకు చెప్తున్నా, తప్పులు చేసే అవసరం లేదు. మనకు మెజార్టీ ఉంది. మీకు మెజార్టీ ఉంటే ఎవరి మీద భయం? మరి చేతులు ఎత్తుకొని గెలవండి. ఎవరు ఆపిరు? మీకు సీక్రెట్ పెట్టుకొని గెలవండి. మీకు ఎవరు ఆపినరు? ఎందుకు లిస్టులని పేరు? మేము ఎవరో మేయర్ మీద మాట్లాడు కాదు, మీ ముఖం చూసే జనాలు ఓటేసారు కదా. ఇప్పుడున్న మేయర్ కొలగాని సీన్ చూసి ముఖం ఓటేయలే, నా ముఖం చూసేయండి. నా